హిందువులను మోసం చేస్తున్న ఘరానా దొంగల గుట్టును బయటపెట్టిన కరాటే కళ్యాణి. హిందుత్వ ముసుగులో భారీ కుంభకోణం. శివశక్తి కరుణాకర్ సుగుణ, బంగారయ్య శాస్త్రి, లలిత్ కుమార్, దువ్వాడ శివప్రసాద్ వేలల్లో కాదు కోట్లల్లో హిందువుల డబ్బును దిగమింగారు. ఇంకా దిగమింగుతూనే ఉన్నారు. ఈ వెధవలు ఎలాంటి పన్నాగం పన్నారో వారి మాటల్లోనే వినండి. సాధ్యమై శక్తి ఉన్న వాళ్ళందరూ ఒక 5,000 రూపాయలు చదరపు అడుగు అని చెప్తున్నారు కాబట్టి ఒక 2,000 మంది కలిసి గనక మనం డొనేట్ చేస్తే అయిపోతుంది. శివశక్తి అభివృద్ధిలోకి రావాలని అద్భుతమైనటువంటి కార్యాలయం దీనికి ఏర్పాటు చేశాం. పోయినసారి స్క్వేర్ ఫీట్ కి 5,000 రూపాయల చప్పున మనం అందరం ఇవ్వడం జరిగింది. 2,000 మంది అమ్మవారిని తలుచుకుని మనసులో ఫోన్ పట్టుకోండి, శివశక్తిని ఆశీర్వదించండి. ఈసారి 5,116 అనేటటువంటిది ఒకటి నిర్ణయించి ఈ వెధవల మోసాన్ని బట్టబయలు చేసిన కరాటే కళ్యాణిని మా ఛానల్ ప్రశంసిస్తున్నది. కరాటే కళ్యాణి వివరించిన ఈ దొంగ వెధవల భాగోతం ఆమె ఏమన్నది? కరుణాకర్ గారు, మీ తెలివితేటలకి నిజంగా గ్రేట్ అండి. ఎంత పిచ్చోళ్ళు చేస్తున్నావయ్యా కరుణాకర్. అబ్బబ్బబ్బబ్బ, నీ తెలివితేటలు ఎప్పుడు నచ్చలేదు. ఈ 3 కంపెనీల్లో ఒక కంపెనీ అయిన శివశక్తి ఫౌండేషన్ తమ సొంత కార్యాలయం సమకూర్చుకోవడం కోసం హిందువుల నుంచి గత డిసెంబర్లో 1 కోటి రూపాయల ఫండ్ను కలెక్ట్ చేశారు. ఆ 1 కోటి రూపాయల ఫండ్ను ఎలా వాళ్ళు ఖర్చు పెట్టారో, ఎటువైపు పంపించారో, ఆ నిధులన్నీ దాని వివరాలని వాళ్లే చెప్పారు. ఆ వివరాలు మళ్ళీ మనం ఒకసారి పునః పరిశీలన చేద్దాం. ఇప్పుడు 88 లక్షల ట్రాన్సాక్షన్ అయింది. అది 68 లక్షలు వ్యక్తిగత ఖాతాల్లోకి వెళ్ళాయి, ఆనంద్ రెడ్డి గారు మరియు సునీత రెడ్డి గారి వ్యక్తిగత ఖాతాల్లోకి. ఇక 20 లక్షలు భగవద్గీత ఫౌండేషన్ కి వెళ్ళాయి. 88 లక్షలు శివశక్తి వారు వారికి అప్పచెప్పేశారు. ఎప్పటిలోపు అంటే లాస్ట్ ట్రాన్సాక్షన్ 29/5/2021 నాటికి టోటల్ గా 88 లక్షలు వారు అందజేసేశారు వారికి. కానీ వీరు ఎందుకు ఇచ్చారో, వాళ్ళు ఎందుకు పుచ్చుకున్నారో, ఇచ్చుకున్న వాళ్ళకి పుచ్చుకున్న వాళ్ళకి మాత్రమే తెలియాలి. మనకైతే ఇంకా తెలియలేదు. కానీ అండి, ఇక్కడ వీరు చేసింది ఏంటంటే ఒక చిన్న అగ్రిమెంట్ కూడా చేసుకోకుండా 88 లక్షల రూపాయలు ఎవరైనా ఇస్తారా, ఇవ్వగలమా? కానీ వీళ్ళు ఇచ్చారండి. ఇక్కడ అగ్రిమెంట్ గురించి 9వ తారీఖున కొన్న 100 రూపాయల స్టాంప్ పేపర్ మీద మీరు 1వ తారీఖున అగ్రిమెంట్ చేశారంటే కరుణాకర్ సుగుణ, ఆనంద్ కుమార్ రెడ్డి గారు హిందువులంతా మీరు ఏది చెప్తారు నమ్మేటట్టు కనిపిస్తున్నారు అనుకున్నారా? అంత పిచ్చోళ్ళు అనుకున్నారు హిందువులు. మీరు 9వ తారీఖున కొన్న పేపర్ కి 1వ తారీఖున అగ్రిమెంట్ ఎలా ఇచ్చారు? టైం మిషన్ మీ ఇద్దరికి వెనకెళ్ళడం తెలుసా? ఎలా చేశారు అగ్రిమెంట్? ఇప్పుడు వరకు మనం అగ్రిమెంట్ లో డేట్ లో ఎంత తేడా ఉందో మీకు క్లియర్ గా అర్థమయ్యేటట్టు చెప్పాను. మనం పిచ్చోళ్లలాగా వాళ్ళు చేసిన డేట్ ఆఫ్ అగ్రిమెంట్. ఓకే, ఇప్పుడు ఇక్కడ సంతకాలు ఎవరెవరు పెట్టారు, కొనేవాళ్ళు అమ్మేవాళ్ళు చూద్దాం ఒకసారి. చూడండి, సిగ్నేచర్ ఆఫ్ ద వెండర్. వెండర్ అంటే అమ్మేవాడు. అమ్మేవాళ్ళు ఎవరండి? డి ఆనంద్ కుమార్ రెడ్డి, సునీత రెడ్డి గారు. ఓకే అండి, ఇదిగా ఉంచుదాం. ఇక్కడ కొనేవాళ్ళు ఎవరు? వెండి అంటే కొనేవాళ్ళు. కొనేవాళ్ళు ఎవరు? 1 and 2 3 మెంబర్స్ కొంటున్నారు. ఇక్కడ ఈ 3 మెంబర్స్ ఎవరెవరు చూద్దాం. శివశక్తి సొసైటీ మరియు శివశక్తి ఫౌండేషన్. ఇక్కడ శివశక్తి సొసైటీ అనేది లేనే లేదు. అది ఒక బోగస్, ఊరికి అసలు సమస్య లేకుండా తీసుకొచ్చారు. శివశక్తి ఆధ్యాత్మిక చైతన్య వేదిక ఉంది, శివశక్తి సొసైటీ లేదు. సో రెండిటికి నేనే బాధ్యుడిని అంటూ ఈ కరుణాకర్ సుగుణ గారు సంతకం పెట్టారు. ఇక్కడ క్లియర్ గా ఉంది మీకు. ఈ సంతకాల్లో ఇంకొక తేడా ఉంది. ఏంటంటే ఇక్కడ ఎవరైతే కొంటున్నారో వాళ్ళు కొంటున్నారు అనడానికి ఆధారం ధృవీకరణగా వారు ఆ కంపెనీ సీల్ వేయాలి కదా. ఇప్పుడు శివశక్తి ఫౌండేషన్ సీల్ లేకుండా ఈయన సంతకం పెట్టారు. కానీ ఈవిడ మాత్రం కొంచెం తెలివైందే కాబట్టి ఆవిడ ఏం చేసిందంటే, చూడండి, భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ అని ఆవిడ సీల్ వేశారు. ఇక్కడ మన కరుణాకర్ సుగుణ గారు మాత్రం అస్సలు వేయలేదండి. ఇది ఎందుకు వేయలేదు మరి ఆయనకే తెలియాలి. ఇక్కడ చూడండి, సిగ్నేచర్ పెట్టాల్సిన దగ్గర ఇక్కడ ఆనంద్ రెడ్డి గారు, సునీత రెడ్డి గారు ఇద్దరు భార్యాభర్తలు. ఇక్కడ భర్త పెడితే భార్య సంతకం పెట్టదు. ఇక్కడ మధ్యలో ఈయన ఏం చేస్తాడంటే బోగస్ ఏదో సంస్థ, లేని సంస్థ మీద కూడా ఈయన నేనే బాధ్యుడిని 2 సంస్థలు కలిపి సంతకం పెడతారు, కానీ సీలేడు. కానీ ఈవిడ మాత్రం సీల్ వేసింది. ఇక్కడ ఎవరెవరు కొనాలి, ఎవరు అమ్మాలి, ఇక్కడ మీకు క్లియర్ గా తెలుస్తుంది. అంటే ఎవరు అమ్ముతున్నారు, ఎవరు కొన్నారు మీకు క్లియర్ అర్థమైపోయింది. మన హిందువులు మాత్రం ఇవన్నీ అడిగితే నా మీదగా కేసు వేస్తావు, నువ్వెందుకు మాట్లాడుతున్నావు, మీ వెనకాల క్రైస్తవులు ఉన్నారు, నీ మీద పరువు నష్టం వేస్తామని మాత్రం అడుగుతాను. నేను ఇవన్నీ అడుగుతుంటే నాకు సపోర్ట్ చేయకపోయినా పర్లేదా, మీరు తెలుసుకోండి, ఎడ్యుకేట్ చేస్తున్నాం. కనీసం ఆలోచించరా? అసలు హిందువుల కోసం మీకోసం కదా ఎంత కష్టపడి అందరి ముందు నేను శత్రువు అయిపోతున్నాను. కొంచెం ఆలోచన లేదా మీకు? చూడండి, ఇక్కడ ఏం సంతకాలు ఉన్నాయి, ఏం పెడతారు. ఇక్కడ సీల్ కూడా అయిపోకుండా అందరి దగ్గర అబ్బా నేను అన్ని సంవత్సరాలు నేనే అని చెప్పి మొత్తాన్ని పెట్టుకొని ఇక్కడ ఆస్తులు కొంటాడు. ఇక్కడ నెక్స్ట్ నుంచి చూద్దాం. ద వెండర్ హ్యాస్ fully hand over the princess to Wendy 1 and 2 with complete rights with effect from 1/3/2021 1st March 2021 వరకు ఆయన ఫుల్లీ హ్యాండ్ ఓవర్ చేసేసారటండి. ప్రిన్సెస్ మొత్తం అంతా ఆ 1 and 2 కి హ్యాండ్ ఓవర్ చేశారు. ఇక్కడ చూడండి, అగ్రిమెంట్ కన్నా ముందే మేజర్ పేమెంట్ వాళ్ళకి అందిపోయింది. అలాగే అగ్రిమెంట్ కన్నా ముందే స్వాధీనం కూడా అయిపోయింది. కరుణాకర్ గారు, మీ తెలివితేటలకి నిజంగా గ్రేట్ అండి. ఎంత పిచ్చోళ్ళు చేస్తున్నావయ్యా కరుణాకర్. అబ్బబ్బబ్బబ్బ, నీ తెలివితేటలు ఎప్పుడు నచ్చలేదు. సాధ్యమై శక్తి ఉన్న వాళ్ళందరూ ఒక 5,000 రూపాయలు చదరపు అడుగు అని చెప్తున్నారు కాబట్టి ఒక 2,000 మంది కలిసి గనక మనం డొనేట్ చేస్తే అయిపోతుంది. శివశక్తి అభివృద్ధిలోకి రావాలని అద్భుతమైనటువంటి కార్యాలయం దీనికి ఏర్పాటు చేశాం. పోయినసారి స్క్వేర్ ఫీట్ కి 5,000 రూపాయల చప్పున మనం అందరం ఇవ్వడం జరిగింది. 2,000 మంది అమ్మవారిని తలుచుకుని మనసులో ఫోన్ పట్టుకోండి, శివశక్తిని ఆశీర్వదించండి. ఈసారి 5,116 అనేటటువంటిది ఒకటి నిర్ణయించి. అరే బంగారయ్య శాస్త్రి, ఎంతగా దిగజారావురా నీవు.
హిందూ ధర్మ రక్షకులమని ఊకదంపుడు ఉపన్యాసాల పరమార్థం ఇదా? శంకరాచార్యుల పీఠాధిపతులతో సంబంధం పెట్టుకొని నీవు నేర్చుకున్న విద్య ఇదిరా వెదవా? లేనిపోని బిరుదులు నీవే తగిలించుకొని గురువేషం వేసింది డబ్బు కోసమని నీ బండారం బట్టబయలయింది. హిందువులనబడే చిన్న చిన్న చేపలకు లలిత్ కుమార్, దువ్వాడ శివప్రసాద్ వేలల్లో డబ్బులు లాగితే, హిందూ పెద్ద చేపలకు కరుణాకర్, బంగారయ్య శాస్త్రి లక్షలలో కోట్లల్లో లాగారు. అరే బంగారయ్య శాస్త్రి, కరుణాకర్, లలిత్ కుమార్, దువ్వాడ శివప్రసాద్ వీరంతా చదువు, సంస్కారం, నీతి లేని కంత్రీ వెదవలు. నీకు వీళ్లతో సంబంధం దేనికిరా? బ్రాహ్మణుడివై పుట్టి బ్రాహ్మణ కులానికే కలంకం తెచ్చావు. నీ బ్రతుకు చెడా. హిందువుల్లారా మేల్కొనండి, జాగ్రత్త పడండి. హిందుత్వం పేరుతో రకరకాల మోసాలు జరుగుతున్నాయి. మీ కష్టార్జితాన్ని దుర్వినియోగం చేయొద్దు, పాపాలు మూట కట్టుకోవద్దు. అమ్మా కరాటే కళ్యాణి, నీవు అసలైన హిందుత్వవాదివి. నీలాంటి హిందుత్వవాదులకు మా ఛానల్ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది. గజ దొంగల భరతం పడుతుంది.